అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం గురించి మనం ఇప్పుడు మన రోడ్డు మార్గంలో వెళ్తున్నామండి. ఇది మనకి పాలకొల్లు నుంచి రైట్ అంటే చించినాడు వెళ్ళే మార్గం ఉంటుందండి. ఇది చించినాడు వెళ్ళే మార్గం మనకి రాజోలు 14 కిలోమీటర్లు అండి. అంటే మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. మన పాలకొల్లు రోడ్ నుంచి డైరెక్ట్గా నరసాపురం వెళ్ళకుండా లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇక్కడ మన చించినాడు వెళ్ళే మార్గం వస్తుంది. ఆ మార్గం ముందు రాజోలు 14 కిలోమీటర్లు ఉంటుందండి అంతర్వేది లక్ష్మీ నరసింహ దేవాలయం. ఇది కోనసీమ జిల్లాలో సగినేటిపల్లి మండలంలోని అంతర్వేది అనే ఆలయం పట్టణంలో ఉందండి. ఇది బంగాళాఖాతంలో గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ట గోదావరిని కలిపే ప్రదేశంలో ఉంది. ఇది 15-16 శతాబ్దంలో నిర్మించబడింది అని అంటారండి. అంటే అంతర్వేది లక్ష్మీ నరసింహ దేవాలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ముఖ్యమైన పుణ్యక్షేత్రం. అలాగే తూర్పు తీరంలోని అంతర్గత భాగంలో ఉన్న హిందూ పురాణాల ప్రకారం 7 ఋషుల్లో ఒక ఋషి అయిన వశిష్ఠుడు నదిని తీసుకొచ్చాడని చెప్తారండి. అంతర్వేది నిజానికి వశిష్ఠ నదికి సమీపంలో ఉన్న చిన్న గ్రామం. ఇది నరసాపురంకి అతి సమీపంలో ఉంది. కానీ మనకి ఇది గోదావరి అడ్డు ఉండటం వల్ల మనకి ఇలా తిరిగి వెళ్తారు. అంటే మనకి పూర్వకాలంలో లాంచీ మార్గం కూడా ఉండేది. ఇది వశిష్ఠ నది కలయిక ప్రాంతం ఉన్నందున ఈ సముద్రము నది సంగమించే ప్రదేశాన్ని సప్తసాగర సంగమ ప్రదేశం అంటారండి. అన్నా చెల్లెలు గట్టు అని కూడా అంటారు దీన్ని అని పిలుస్తారు. ఇక్కడ నీరు ఆశ్చర్యంగా తీపిగాను చల్లగాను అలాగే ఆహ్లాదంగా ఉప్పుగా ఉండే సముద్ర నీటిలా కాకుండా చాలామంది భక్తులు దీన్ని ప్రసాదం రూపంలో సేవిస్తారు. 7 పవిత్ర స్నాన ప్రదేశాలు ఉన్నాయండి. వాటిలో పురాణాల ప్రకారం మనకి ఘట్టం ఇక్కడ జరిగిందని నమ్ముతారు. అలాగే మనకి జనవరిలో పాల్గొన మాసం మార్చిలో జరిగే డోలో పౌర్ణమి వేడుకల్లో దేశం నలుమూల నుండి భక్తులు వస్తారు. అలాగే పంచామృత అభిషేకం చేసి పూజిస్తారండి. ఆలయంలో ముక్తిని అనుగ్రహిస్తుందని దీన్ని ముక్తి క్షేత్రం అని కూడా అంటారు. అలాగే మనకి ఇది రోడ్డు మార్గం ద్వారా ఇప్పుడు మనం వెళ్తున్నాము. అలాగే ఆలయ చరిత్ర కూడా ఒకసారి తెలుసుకుందామండి. అంటే సృష్టికర్తగా పిలువబడే బ్రహ్మ శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని కోరుకున్నాడు. ఈ కారణంగా రుద్రయాగ నిర్వహించడానికి స్థలానికి వేదిక సిద్ధం చేశాడు. దానికి అంతర్వేది అని పేరు వచ్చిందండి. బ్రహ్మదేవుడు రుద్రయాగంలో భాగంగా నీలకంఠేశ్వర విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడని, అలాగే వశిష్ఠ మహర్షి గోదావరి నది శాఖను సృష్టించి దానిపై ఆశ్రమం స్థాపించాడని, హిరణ్యకృష్ణుని కుమారుడైన చనుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి వశిష్ఠ నదిని ఒడ్డిన 10,000 సంవత్సరాల పైగా తపస్సు చేశాడని చెప్పి అతని కోరికకు అనుగ్రహించి ఇలా వచ్చిందని చెప్పి మనకి విశ్వామిత్రుడు వశిష్ఠ నదికి మనకి ఇలా పేరు వచ్చిందని చెప్తారండి. అలాగే మనకి ఆలయం యొక్క ప్రాముఖ్యత అంటే అంతర్వేది ఆలయం నది సముద్రం కలిసే ప్రదేశంలో ఉన్నందున దీన్ని దీప దేవాలయంగా కూడా పిలుస్తారు. ఇక్కడ మనకి దైవం లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం భారతదేశంలోని దేవాలయాలకు అత్యంత సాధారణమైన తూర్పుకు బదులుగా పశ్చిమంగా ఉంటుందండి ఇది విగ్రహం. అలాగే 15వ-16వ శతాబ్దంలో నిర్మించబడింది. విష్ణువు 10 అవతారాల్లో ఒకటిగా వర్ణించబడిన అంతర్వేది ఆలయ నిర్మాణం దక్షిణ భారత ఆలయ నిర్మాణ రూపాన్ని అనుసరిస్తుందండి. అలాగే ఎత్తైన విమాన గోపురం కలిగి ఉంటుంది. అలాగే అంతర్వేది ఆలయంలో 5 అంతస్తుల విమాన గోపురం ఉందండి. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గరుడు విగ్రహం, అలాగే మనకి భక్తాంజనేయుడు ఇరువైపులా మనకి ఉంటారండి. అలాగే శ్రీకృష్ణుని విగ్రహము, వటపత్ర సాయి విగ్రహము, రాతితో చెక్కబడిన లక్ష్మీ నరసింహస్వామి ఒడిలో కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహం ఇంకా ఉంటాయండి. అలాగే తూర్పు వైపున గోడలో రాజలక్ష్మీదేవి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. ఉత్తరాన భూదేవి, రంగనాథ స్వామి విగ్రహం కూడా ఉందండి. అలాగే సంతాన గోపాల స్వామి, కేశవ స్వామి, పశ్చిమాన ఆచార్యులు చిన్న దేవాలయాలు కూడా ఉంటాయండి. 4 చేతులతో ఆంజనేయుడు ఇక్కడ. అలాగే గోదావరికి ఒడ్డుకి సమీపంలో ఉన్న దీన్ని వశిష్ఠ గోదావరి అని కూడా పిలుస్తారు. రాముడు ప్రతిష్ఠించాడని, బ్రహ్మ స్వయంగా పూజించాడని నమ్ముతారు. ఈ ప్రదేశంలో స్నానాలు చేసిన, దాన ధర్మాలు చేసిన తనకు పునర్జన్మ ఉండదనే నమ్మకంతో భక్తులు వస్తారండి. అలాగే
గైలో గంగా నది తీరాల్లో జరిగే వేడుకలకు మాదిరిగానే పూర్వీకులకు ఆచార వ్యవహారాలు నిర్వహించడానికి ప్రజలు ఇక్కడికి వస్తారు. అలాగే వశిష్ట నది సముద్ర తీర ప్రాంతం కలిసే ప్రాంతం అవడం వల్ల అంతర్వేది సముద్ర తీరం దాదాపు 4 కిలోమీటర్ల మేర ఉంటుందండి. సరివి తోటలు, సముద్రపు మొక్కలతో అందంగా ఉండే తీరం అండి. అలాగే ఇక్కడ అంతర్వేది కొంచెం దూరంగా సముద్ర తీరానికి వశిష్ఠాశ్రమం కూడా ఉంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ అంటే మన లోపలికి మనకి విగ్రహంకి మామూలుగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ జ్యేష్ఠాంకాలంకరణ ఇవన్నీ ఉంటాయండి. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇక అంటే మనకి ఎదురుకుండా మనకి 100 రూపాయల టికెట్టు, దర్శనం టికెట్టు ఉంటుంది. అలాగే మనకి గర్భాలయం, అలాగే మనకి ఇది అంతర్వేది ఆకట్టుకునే విమాన గోపురం కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గరుడ విగ్రహం, భక్తాంజనేయుడు విగ్రహం కూడా చూడొచ్చు. అలాగే గర్భగుడి పైకప్పుడు శ్రీకృష్ణుని విగ్రహము, అలాగే వటపత్ర సాయి విగ్రహము అవి ఉంటాయండి. అలాగే మనకి ఇక్కడ టికెట్ ఉంటుంది, మామూలుగా ఉచిత దర్శనం కూడా ఉంటుందండి. అలాగే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళామండి. ఇక్కడ హోమం ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. నరసింహ సుదర్శన యోగం అని మనం ఇక్కడ ఈ యోగం యొక్క అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారని నానుడి ఉంది. యోగంలో లక్ష్మీ నరసింహస్వామి కట్న కానుకలు ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చినా సేకరిస్తారు. అలాగే ఎంతో గాలి గోపురం కూడా మనకి ఎంతో రంగులతో ఎంతో చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ మనకి మాఘశుద్ధ సప్తమి నుండి మాఘంబ బహుళ పాడ్యమి వరకు కళ్యాణ మహోత్సవము, అలాగే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణము, వైశాఖ శుద్ధ చతుర్దశి సందర్భంగా నరసింహ జయంతి ప్రముఖ ఉత్సవాలు జరుగుతాయండి. అలాగే మనకి ఇక్కడ అంతర్వేది ఆలయం ఒక దూరం కూడా చాలా బాగుంటుంది. మనకి అంతర్వేది సమీపంలో ఉన్న ప్రముఖ ఆలయాలు మనకి చాలా ఉన్నాయి. అంతర్వేది చిన్న పెద్ద ఆలయాలు ఉన్నాయి. దాంట్లో నీలకంఠేశ్వర స్వామి, అలాగే విఘ్నేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి, షిరిడి సాయి ఆలయాలు, గ్రామ దేవతల ఆలయాలు ఉన్నాయండి. ఇక్కడ మన గాలిగోపురం కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు. మనకి ఎప్పుడు రంగులతో ఇక్కడ మళ్ళీ ఎప్పుడు మనకి భోజనం వచ్చిన వాళ్ళకి అందరికీ భోజన సౌకర్యం కల్పిస్తారండి, ఉచిత అన్నదానము. ఇక్కడ మనకి భక్తులు చూడండి చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు. లక్ష్మీ స్వామి, నరసింహస్వామి